హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు: మినప్పప్పు, తరిగిన అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి నలగడానికి బాగుంటుందండి. అలాగే తగినంత ఉప్పు, ధనియాలు నా దగ్గర లేక నేను పౌడర్ అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 8 ఎండుమిర్చి అండ్ చింతపండు. ఇక్కడ చింతపండు నేను ఒక నిమ్మపండు సైజు లాంటిది తీసుకుంటున్నాను. అదైతే పులుపు అయితే సరిపోతుందండి. ఇలా అన్నీ తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని చింతపండుని నానపెట్టుకుందాం గింజలు లేకుండా. తర్వాత పొయ్యి అంటించుకొని ఒక మూకుడు పెట్టుకొని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న సరుకులు అన్నీ వరుసగా వేయించుకోవాలండి. ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేయించుకుంటున్నానండి. ఇలాగ ఎండుమిర్చి దోరగా వేయించుకుని చిటపట్లు ఆడే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 4 డేస్కి వచ్చేలాగా చేసుకుంటున్నా. స్మాల్ క్వాంటిటీ కాబట్టి నాకు 8 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నా. తర్వాత అదే మూకుట్లో కొంచెం హీట్ ఎక్కాక మినప్పప్పు తీసుకుంటున్నానండి. మినప్పప్పు కూడా దోరగా వేయించుకొని దోర కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అది కూడా ఒక పక్కకు తీసుకోవాలండి. ఎప్పుడు వేపుడు శనగపప్పు పచ్చడేనా అనుకునే వాళ్ళకి ఇలా అల్లం పచ్చడి కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది 4 రోజులు అయితే నిల్వ ఉంటుందండి, తడి తగలకుండా ఉంటే. ఇది వేయించుకున్న మిశ్రమాన్ని కూడా పక్కకు తీసి పెట్టుకున్నాం. మళ్ళీ అదే మూకిట్లో మనం తరుక్కుని పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని అది వేయించుకున్న తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి పక్కకు మనం పెట్టుకున్నాం కదా అది. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని మనం ముందుగా నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా ఒక హాఫ్ బౌల్ పంచదార అయితే వేసుకున్నా. మీరు తీపి ఎక్కువ తింటామంటే కొంచెం ఫుల్ బౌల్ వేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ధనియాల పౌడర్ చెప్పాను కదండి, నా దగ్గర ధనియాలు లేక నేను పౌడర్ అయితే వాడుతున్నాను. తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఈ అల్లం చట్నీ అన్నది అట్లలోకి అండ్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు శనగపప్పు పచ్చడే కాదు, ఇలా అల్లం చట్నీ కూడా ట్రై చేయండి. ఒకేసారి వేసుకుంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేను మెల్లమెల్లగా కొంచెం అలా అన్నిసార్లు వేసుకున్నాను. మీకు తెలుస్తుంది అనుకుంటే ఒకేసారి వేసేసుకోండి. తర్వాత మనం వేయించుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఇలా పౌడర్గా చేసుకుందామండి. ఇదిగోండి పౌడర్గా చేసుకున్నాం కదా. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదండి, ఆ చింతపండుని పిండి చింతపండునంతా ఈ మిశ్రమంలో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిగిలిన వాటర్ కూడా మనం అందులో పోసుకుంటే మనకి కొంచెం పచ్చడి మిశ్రమంలో వస్తుంది. ఇదిగోండి ఆడాక ఇలా పచ్చడి అయితే వచ్చింది. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆ పచ్చడిలో అయితే పోసుకున్నామండి. అలా పోయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి వేడి అల్లం చట్నీ ఎలా ఉందో చూడండి.